బిల్వాష్టకంలో త్రిగుణం విజన్మ పాప సంహారం ఏక బిల్వం శివారు. మూడు విడివిడిగా ఉన్నది సంజ్ఞాత్మకంగా చేస్తాం, కానీ మూడు కలిపి ఉన్న ఈ ఏక బిల్వం యొక్క ఆరాధన విశేషం. ఏక బిల్వాన్ని స్వామి సమర్పణ చేస్తే త్రిజన్మ పాప సంహారం అంటే 3 జన్మల చేసిన పాపం నశింపోతుంది. 3 జన్మలు అంటే గతంలో ఉన్న 3 జన్మలు చేసిన పాపాన్ని నశింపజేసే మహాభాగ్యం ఈ కార్తీక మాసంలో ఈ పర్వదినం నాడు పరమాత్మ విశేషంగా మనకు అనుగ్రహించిన విషయం. ఇది నర్మద భానలింగం. ఈ పానుపట్టు మానవుడు తయారు చేసింది. ఈ లింగం ఏ మనిషి తయారు చేసింది? నర్మదా నదిలో స్వయం వ్యక్తంగా లభిస్తుంది. అటువంటి గండకీ నదిలో శాలగ్రామాలు లభ్యమవుతుంది. నర్మదా నదిలో నర్మద భానలింగం లభ్యం. ఈ లోపల సన్నటి స్కాన్ చేస్తే బంగారు రచన ఉంటుంది. అంటే అది జీవము ఉన్నది. అటువంటి జీవశక్తితో ఉన్న నర్మద భానలింగాన్ని ఈరోజు మనం కాశీ నుండి మరి శ్రీమాన్ తర్వతి రమేష్ గారు, శ్రీమతి శ్రీషా గారు దంపతులు వారి కుటుంబ సభ్యులు కాశీ నుండి ఈరోజు తీసుకొచ్చారంటే గొప్ప విషయం. ఏంటంటే అఘోరాలు, నాగసాధువులు, కుటుంబ సాధువులు, అఖాడ గురువులు అందరూ కూడా ఈ యొక్క నర్మద భానలింగాన్ని సృష్టించారు, అర్చించారనమాట. అటువంటి పరమ పవిత్రమైన ఈ లింగానికి ఈరోజు ఈ నర్మద భాని లింగానికి కావలి ప్రాంతంలో ఇక్కడ వనమిత్ర ప్రాంగణంలో ఈ వనములో ఈ వన భోజనాల సమయంలో ఈ వనములో స్వామికి ఆరాధన చేయడం గొప్ప విశేషం. స్వామికి వనం అంటే ప్రియం పరమేశ్వరుడు. అటువంటి వనంలోనే స్వామిని కూర్చొని ఆరాధన చేపిస్తున్నారంటే అది గొప్ప విషయం. మేము తిరుపతి వెళ్ళి సుమారు ఒక 20 రోజుల పూర్వం ఇట్లా వస్తుంది. మొత్తం వర్షం ఇక్కడ అంతా వీళ్ళందరూ వచ్చారు. మన రమేష్ గారి రెండు అంతా వస్తే విపరీతమైన వాన. మరలా వచ్చే వారం ఎలా ఉంటుందో తెలియదు కదా. లేదు, మనం 16 ఉంటున్నాము కాబట్టి భగవంతుడికి 16 నామాలతో అర్చన చేస్తాం. 16 ఉపచారాలు. ఈ 16 ఉపచారాలు విశేషమైనదన్నమాట. అలాగే ఇది ఎన్నో నెల? 11వ నెల. ఎన్నో నెల? 11వ నెల. 11 అంటే ఏకాదశ రుద్రుడు. అలాగే ఇది ఎంత? 2025. 2/5 ఎంత? 9 అంటే నవదుర్గలు అన్నమాట. చూడండి ఎంత గొప్ప విషయం. తారీఖు కూడా విశేషంగా ఉందన్నమాట. మరి అలాగే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఎవరికన్నా భోజనం పెడితే విశేషమైన పుణ్యం వస్తుందని మన పెద్దలు చెప్పారు. అందుకని ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నాక ద్వాదశి పాలన చేసి ఎవరికో ఒకరికి పిలిచి ప్రసాదం పెడతారు. అలా ఈరోజు ఒకరికి ఇద్దరికి కాదనమాట. యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరినీ ఆయన ఎవరు రాగలరో వాళ్ళందరినీ ఆహ్వానించి ఈరోజు వాళ్ళందరికీ కూడా పరమాత్ముడు ధాత్రీ స్వరూపుడైన నారాయణుడు ఇక్కడ దామోదరుడుగా ఆమ్లక వృక్షం అనగా మీ భాషలో ఉసిరి చెట్టులో స్వామి కొలువు తీరు ఉంటారు. అటువంటి నారాయణుడి యొక్క ఆరాధన చేసుకొని ఆయన సమక్షంలో ఇక్కడ మీరు అందరూ ప్రసాదం తీసుకోవటం చాలా గొప్ప విషయం. ద్వాదశి తదియారాధన విశేషమైంది అని చెప్పారు మన పెద్దలు. అటువంటి ద్వాదశి నాడు తెలియకుండా దానము అన్న కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? వన సమారాధనలో ద్వాదశి తది ఆరాధన కూడా చేస్తున్నారు. అటువంటి పూర్వజన్మ సుకృతం మీ అందరికీ లభించడం చాలా గొప్ప విషయం. ఈ నర్మద భానలింగంలో మీరు అభిషేకం చేస్తుంటే మీ శరవాల్లో కానీ అక్కడ కెమెరాలో ఫోటోలు తీసుకుంటుంటే మీకే తెలుస్తుంది దాంట్లో ఉండే శక్తి అలాంటిది. రకరకాల ఆకారాలు స్వామి కళ్ళు తెలుసుకొని చూస్తున్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. అంతటి శక్తి ఉంది. అటువంటి వైబ్రేషన్ కూడా పాస్ అవుతుందని ఉంటాం శరీరంలో. అటువంటి స్వామిని ఈరోజు ఇక్కడికి కొలువు తీర్చి స్వామిని ఇక్కడ చరమూర్తిగా స్థాపన చేసి అభిషేక కైంకర్యాలు చేయిస్తున్నారంటే మీ అందరి యొక్క జన్మ ఎంత గొప్పదో ఆలోచించాలి. నిన్నటి దాకా మొన్నటి దాకా ఈరోజు ఇప్పటికి ఇక్కడ వచ్చేంత వరకు చేసిన పాప కర్మలన్నీ పోతాయి. మళ్ళీ ఇక్కడి నుంచి ప్రారంభం, మళ్ళీ మొదలు పెట్టుకోవాలి, మళ్ళీ మొదలు పెట్టకూడదు. కాబట్టి ఇప్పుడు పాపకర్మలు నశింపైపోయినాయి. ఇక్కడి నుంచి పుణ్యకార్యాలు స్వామి చేసే దాంట్లో పుణ్యకార్యాలు. ఆ పాప కార్యాలు చేయకుండా అసలు చూడవయ్యాక ఆయన కోరుకోవాలి ముందు ప్రధానంగా అనమాట. ఆయన వేడుకుంటేనే కదా ఆయన ఇచ్చేది మనకి. కాబట్టి అటువంటి భాగ్యం స్వామి మనకి ఎప్పుడు ప్రసాదించాలని కోరుకోవాలి. ఇక్కడ కార్తీక మాసంలో జరిగే కార్యక్రమ వైశిష్టత మరలా మనం తెలియపరుస్తాం. అందరూ కూడా దయచేసి క్రమ పద్ధతిని పాటించాలి. దయచేసి ఆ విషయం మీరు క్రమ పద్ధతి పాటించకపోతే నేను వెళ్ళిపోతాను. నాకేమి భయం లేదు. రమేష్ గారు వచ్చి గట్టిగా చెప్పినా వినను. ఆయన మాట మీరు వినప్పుడు నేనెందుకు వినాలి? చెప్పండి. ఒకే వ్యక్తి ఇంత కష్టపడి చేస్తుంటే మనం ఎంత సహకారం చేయాలి చెప్పండి.
नमस्ते अस्तु तन्वने बाहुभ्यामुदते नमः यात इष शिवतमा शिवं बभूवते धनुः शिवा शरव्यायात वदयानो रुद्रमृडया व्यादे रुद्रशिवा तनोरघोरा पापकाशिनी तयानस्तनवा शन्तमया गिरिशन्ताभिजाकसीः यामशिङ्गिरिशन्दहस्ते विपरिशस्तवे शिवाङ्गिरित्रताङ्गरमाहिमोऽसेः पुरुषं जगत् शिवेन वचसा त्वा गिरिशाच्छा वदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मगो समना असत् मध्यवो तदधिभक्ताः प्रथमो दैव्याभिषगो महीगुश्च सर्वाञ्जं सर्वाश्च जातु धान्यः असौ यस्ताम्रो अरुण उत बभ्रुः सुमङ्गलः ये चे मागो रुद्रा अवितो दिक्षु श्रुताः सहस्रशो वैशाखो हेडयीमहे असव्यो वसत्पतिनीलग्रीवो विलोहितः उदैनं गोपा अदृशन्नदहार्यः उदैनं विश्वा भूतानि सदुष्टां प्रजातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीदृशे अथो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करन् नमः प्रमुञ्च धन्वनस्त्वमभयोराग्नियोज्यां याश्च ते हस्त इषवः पराता भगवोप अवदद्यतनुस्मगो सहस्राक्षशते शुधे निहीर्यहल्यानां मुखा शिवो नः सुमना भव विज्यं दनः कवर्धिनो विसल्यो बाणवागं वदा गणेशन्नस्येषव आभुरस्य निशं गतिः व्यादेः तुर्मीरुष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्तमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्रायुधायानादताय कृष्णवे शुभाभ्यामुदते नमो बाहुभ्यान्तमदन्वने परिते धन्वनो हेतिरस्मान् गृणत्त विश्वतः अथो य इषतिस्तवारे अस्मन्निधेहिनो शम्भवे नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिवाग्निकालाय कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदा शिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे सेनान्येतिहाञ्जपतये नमो नमो वृक्षेभ्य हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्पिञ्जराय द्विषीमदेवतीनां पतये नमो नमो बभ्रुषाय विव्याधिनेर्नानां पतये नमो नमो हरिकेशाय पवीतिने पृष्ठानां पतये नमो नमो भवस्य हेत्यै जगदां पतये नमो नमो रुद्राय तथा विनयक्षेत्राणां पतये नमो नमः सूताय हन्याय वनानां पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वानिजाय कक्षाणां पतये नमो नमो भुवन्तये मादिवस्त्रुदाय औषधीनां पतये नमो नमः उच्छेरघोषाय क्रन्दयते पत्तीनां पतये नमो नमः कृत्स्नवीताय धावते सत्त्वनां पतये नमः नमः सहमानाय व्याधिनां व्याधिनीनां पतये नमो नमः चतुभाय निषङ्गिने स्थेनानां पतये नमो नमो निषङ्गिन निषधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिधरायारण्यानां पतये नमो नमः श्रुगाविभ्यो जिगागो सभ्यो विस्मदां पतये नमो नमः शिवभ्यो नक्तञ्चलद्भ्यः प्रकुन्तानां पतये नमो नमः उष्णीशिरे गिरिधराय कुलुञ्चानां पतये नमो नमः इषवभ्यो दन्वाविभ्यश्च वो याज्ञभ्यश्च वो नमो नमस्तिष्ठभ्यो दावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमः अश्वेभ्योऽश्वपतिभ्यश्च वो नमः नमः व्याधिनीभ्यो विविद्यन्तेभ्यश्च वो नमो नमः उगणाभ्यस्त्रगो हतेभ्यश्च वो नमो नमः वृत्सेभ्यो वृत्सपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमः गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमः विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमः महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमः रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः
सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः सङ्ग्रहीतृभ्यश्च वो नमो नमः तक्षभ्योरनकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः नीप्याजत नमः सोद्याजत सरस्याजत नमो नाध्याजत वैशङ्काजत नमः कोप्याजत भट्याजत नमो वर्षाजत नमो मैग्याजत विद्युत्याजत नमः ऐन्द्रयाजत तप्याजत नमो मात्याजत रेश्म्याजत नमो वास्थव्याजत वास्तुपाजत हरों हर 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 नमः सोमाय रुद्राय नमस्ताम्राय कारुणाय नमः शृंगाय पशुपतये नमः उग्राय भीमाय नमो अग्रे मदाय दूरे मदाय नमो अग्रे हंयसे नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे नमः नमः शृंगराय नमस्काराय नमः शिवाय शमदराय नमः स्थित्याय गोल्याय नमः पार्याय मार्याय नमः प्रदरणाय धोत्तरणाय नमः आकार्याय नाद्याय नमः शिष्टाय भेन्याय नमः सिगन्याय प्रमाह्याय नमः इरिण्याय प्रभज्याय नमः किमोषिणाय दक्षजनाय नमः कमर्धिनाय नमः गोष्ठ्याय दृष्ट्याय नमस्तल्याय गणेश्याय नमः कात्याय वरेष्ठाय नमो कलय्याय गणेश्याय नमः पामोहव्याय दस्याय नमः शिष्याय हरित्याय नमो लोप्याय लप्याय नमः गोल्याय सौम्याय नमः पर्याय कर्णशन्याय नमो गुरमाणाय भिन्नते नमः खिदते प्रख्यते नमो वक्रिकेभ्यो देवानो हृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्वत्केभ्यो नमः निर्हतेभ्यो नमः आमीवत्केभ्यः द्रापे अन्धसस्पदे दरिन्द्रः भेषति शिवारुद्रस्य भेषति तयानो गृणजीवसे विमानो रुद्राय तमसेन वर्तिने क्षजत्वीनाय प्रपणामहे मतिम् यथानस्य मसद्विवदे दुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन् नादुरम् रुडानो रुद्रोदन